150 వసంతాల జాతీయ గీతోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జాతి చైతన్య స్వరం వందే మాతరం. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్సుమాంజలి. ఒక వ్యక్తికి చరిత్ర ఉంటుంది, ఒక సమాజానికి చరిత్ర ఉంటుంది, ఒక దేశానికి చరిత్ర ఉంటుంది. అలాగే ఒక గీతానికి కూడా చరిత్ర ఉంటుందని, అది నిత్య నూతనమై శతాధిక సంవత్సరోత్సవాలను చేసుకుంటుందని నిరూపించిన ఏకైక గీతం వందే మాతరం. అవును, వందే మాతరం గీతానికి 150 వసంతాలు. ఈ సందర్భంగా ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక ప్రబోధ స్వర నీరాజనం. వందే మాతరం 150 సంవత్సరాలుగా భారతీయుల గుండెల్లో మారుమ్రోగుతున్న తారక మంత్రం. తరాలు మారినా స్వరం మారని సుస్వర గీతం. ఆసేతు హిమాచలం భక్తి ప్రపత్తులతో భరతమాతను స్తుతించే ప్రార్థనా గీతం. పాఠశాల మొదలు పార్లమెంటు వరకు ప్రతి ఒక్కరి గుండె నుండి వెలువడే ప్రబోధనాద తరంగం. ప్రతిరోజు వందే మాతరంతోనే ఆకాశవాణి జాతిని మేలుకొలుపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వందే మాతరం కేవలం గీతం కాదు, కేవలం ఒక గానం కాదు. ఇది భారతీయులందరి నరనరాలలో స్వరమై భావోద్వేగాన్ని రవళించే చైతన్య భాస్వరం. వందే మాతరం ప్రభవించి 150 సంవత్సరాలైనా అది నిత్యనూతనమై నిఖిల జనావళి చేత నీరాజనాలు అందుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. ఒక పాటగా పుట్టి నిరంకుశ బ్రిటిష్ పాలకుల గుండెల్లో తూటగా మారి సమైక్య శంఖారావం చేయించిన ఖ్యాతి వందే మాతరం గీతానిది. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం. వందే మాతరం గీతానికి ఘనమైన చరిత్ర, నేపథ్యం ఉన్నాయి. ఎలా అంటే ఈ గీతాన్ని 1882లో బంకించంద్ర చటర్జీ తన ఆనంద్ మఠ్ నవలలో భాగంగా సంస్కృతంలో కొంత, బెంగాలీలో కొంత రాశారు. ఆ గీతం ఇలా ఉంటుంది: వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం. ఇంతవరకు అందరికీ తెలుసు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం.
మనం విన్న ఈ వందే మాతరం భావం ఏమిటి అంటే, వందే మాతరం అంటే మాతృమూర్తికి నేను వందనాన్ని సమర్పిస్తున్నాను. అంటే దేశమంటే ఏమిటి? దేశమంటే కేవలం కొండలు, కోనలు, వనాలు, పొలాలు, మనుషులతో నిండిన నిర్జీవమైన భూమి కాదు. మన దేశం ఒక మాతృదేవత. తీయని నీటితో, మధుర ఫలాలతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే సజీవ చైతన్యమూర్తి వంటి భారతమాతకు వందనం. రాత్రుళ్ళు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖ సంతోషాలను కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం అని మనం విన్న ఆ పాటకు భావం. వందే మాతర గీతం మాతృభూమి పట్ల కర్తవ్యాన్ని ప్రేరేపిస్తుంది. మన భారతదేశం ఒక తల్లి అనే భావనను నొక్కి చెబుతుంది. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల మనోభావాలలో లోతుగా ప్రతిధ్వనించింది. ప్రజలలో జాతీయ భావాన్ని కలిగించి, మనదంతా ఒకే దేశం, మనమంతా ఒకే జాతి అనే భావనను బలోపేతం చేసింది. ఈ గీతానికి తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం అందించారు. దేశ సాంస్కృతిక నిర్మాణంలో పొందుపరిచారు. అనంతరం స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో ఇది శక్తివంతమైన సాధనంగా మారింది. భారత భేరి మ్రోగిందోయ్, భారత భేరి మ్రోగిందోయ్, మ్రోగిందోయ్, మ్రోగిందోయ్. లేశమైన పరతంత్ర దేశమిక లేది ధరిత్రి మీదనుచు, రాజ్యములెల్ల ఒకే కుటుంబమని రారాధికపై పోరాటములని మ్రోగిందో మ్రోగిందో. ఆడుడు పాడుడు వేడుక మీరగ అందరు జనులకు పండుగని, సదా ధ్యేయములు శాంత్యహింసలే ప్రజాస్వామ్యమే ప్రపంచమునకని మ్రోగిందో మ్రోగిందో. సర్వజనులకును సర్వమతములకు స్వాతంత్ర్యం మిట కలదనుచు, ప్రతి పౌరుండును రాష్ట్రపతేయన ప్రాతినిధ్యమిట పాలన మందని మ్రోగిందో మ్రోగిందో. భారత భేరి మ్రోగిందోయ్, భారత భేరి మ్రోగిందోయ్, మ్రోగిందోయ్, మ్రోగిందోయ్. వందే మాతరం ఉద్యమం బెంగాల్ విభజన వ్యతిరేక నిరసనల నుండి పుట్టింది. ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ ఉద్యమం ప్రజలలో జాతీయవాద స్ఫూర్తిని రేకెత్తించడానికి వందే మాతరం నినాదాన్ని, స్వదేశీ భావనను ఉపయోగించింది. 1905, 1911 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా 1906 నుండి 1918 వరకు 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఇండియాలో వందే మాతరంతో మొదలుపెట్టి స్వదేశీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిన ఘనత లాల్, బాల్, పాల్ త్రయానిది. లాల్, బాల్, పాల్ అంటే ఎవరు అంటే వీరు లాలా లజపతిరాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. వీరినే లాల్, బాల్, పాల్ అని వ్యవహరిస్తుంటారు. వీరి వల్లనే మనమంతా భారతీయులమనే సమైక్య భావన అంకురించింది. ఈ ముగ్గురు బెంగాల్లో
విభజనకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. 1907లో దిగుమతి చేసుకున్న అన్ని వస్తువులను బహిష్కరించడం, భారతదేశంలో తయారు చేసిన వస్తువులను ఉపయోగించడం వంటి స్వదేశీ ఉద్యమాన్ని వారు సమర్థించారు. ఆ విధంగా వందేమాతరం విప్లవమే సృష్టించింది. ముఖ్యంగా ఈ వందేమాతర గీతం ప్రజల భాగస్వామ్యంతో జాతీయ సమైక్యతకు దోహదం చేసింది. బెంగాల్ను విభజించడాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాదు, హిందూ ముస్లింలు సంఘీభావంతో రక్షాబంధన్ నిర్వహించారు. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని తాటండి, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని తాటండి. నిరంకుశంబకు శక్తులెదిరిన నిర్భయముగా నెదురించండి, నిరంకుశంబకు శక్తులెదిరిన నిర్భయముగా నెదురించండి. పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన తత్తిన భేదమే లేదు, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన తత్తిన భేదమే లేదు. స్వాతంత్ర్యమే మా జన్మగా కని దాటండి. ఈ వందేమాతరం ఉద్యమం 5 దశల్లో సాగింది. అసలేం జరిగిందంటే దీనికొక నేపథ్యం ఉంది. 1896లో అస్సాం కమిషనర్ అయిన విలియం వార్డ్ బెంగాల్ను 2గా విభజించడం వలన బెంగాల్లో జాతీయవాదం తగ్గుతుందన్న ఆలోచనతో బెంగాల్ను 2గా విభజించాలని ప్రకటించాడు. 1905 జూన్ నెలలో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం కాబట్టి పరిపాలనా సౌలభ్యం కొరకు దీన్ని విభజించాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. కాని అది నిజం కాదు. హిందువులను ముస్లింలను వేరుపరిచి బలహీనపరచాలనే కుతంత్రంతో వారు చేశారు. 1905 జూలై నెలలో బెంగాల్ను 2గా చీలికలు చేస్తున్నారని బెంగాల్ ప్రజలకు తెలిసింది. ఈ సమయంలో బ్రిటిష్ వారు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎన్ బెనర్జీ, కెకె మిత్ర మొట్టమొదటిసారిగా ఉద్యమించారు. 1905 సెప్టెంబర్ నెలలో బెంగాల్ విభజనకు సంబంధించిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్యం అయ్యర్ మద్రాస్ బీచ్లో ఒక సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో కేరళ శ్రీరామమూర్తి, సుబ్రహ్మణ్య భారతి, సిహెచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారు ఈ ఉద్యమాలను ఏమాత్రం లెక్క చేయకుండా 1905 అక్టోబర్ 16వ తేదీన బెంగాల్ విభజనను పూర్తిగా అమల్లోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం బెంగాల్ను తూర్పు మరియు పశ్చిమ బెంగాల్గా చీలికలు చేశారు. తూర్పు బెంగాల్ యొక్క రాజధాని ఢాకాగా, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఫీల్డ్ పుల్లర్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ లార్డ్ కర్జన్ను నియామకమయ్యారు. దాంతో దేశమంతా ఈ వార్త దావాగ్నిలా వ్యాపించింది. జగజ్జనని భారతికి గర్భవాసులైన ప్రజలు లేవండి, మీరంతా కలవండి, ఏకమై నడవండి, కథం కలిపి పాడండి. జగజ్జనని భారతికి గర్భవాసులైన ప్రజలు లేవండి, మీరంతా కలవండి, ఏకమై నడవండి, కథం కలిపి పాడండి. 1905 అక్టోబర్ 16వ తేదీన కలకత్తా టౌన్ హాల్ వద్ద ఒక సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు ఆనంద్ మోహన్. అయితే ఆ సమయంలో ఇతనికి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం వలన ఇతని యొక్క సందేశాన్ని విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులు వాడాలనే సందేశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి వినిపించాడు. అదేవిధంగా దేశ ప్రజలు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలని ప్రతిజ్ఞను కూడా చేయించారు. అలాగే రక్షాబంధన్ ఉత్సవాలకు కూడా ఇక్కడే పిలుపునిచ్చారు. అయితే అప్పటి బెంగాల్ ప్రజలు బెంగాల్ విభజనను రద్దు చేయాలి అంటూ ఊరేగింపులతో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించారు. కాని పెద్దగా ఫలితం లేకపోయింది. 1905 అక్టోబర్ నెలలో 22వ తేదీన
బ్రిటిష్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దీని ప్రకారం వందే మాతరం ఉద్యమములో ఎవరైతే విద్యార్థులు పాల్గొంటారో వారి యొక్క పారితోషికాలు అంటే స్కాలర్షిప్స్ రద్దు చేయబడతాయి. అదేవిధంగా విద్యార్థుల యొక్క గుర్తింపును కూడా రద్దు చేస్తాం అని జారీ చేశారు. దాంతో విద్యార్థుల యొక్క బలం కూడా వెనక్కి తగ్గింది. 1905 డిసెంబర్ వరకు ఈ ఉద్యమం మితవాదుల చేతిలోనే ఉండేది. అయితే 1906 డిసెంబర్ నెలకు చేరుకునే సమయానికి ఈ ఉద్యమం మితవాదుల చేతి నుండి అతివాదుల చేతుల్లోకి మారింది. అప్పుడే వీరు వందే మాతర గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. వీరిలో అశ్విని కుమార్ దత్త అనే వ్యక్తి ఈ ఉద్యమానికి తొలిసారిగా వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టాడు. వందే మాతరం ఒక ప్రభంజనంలా మారి బ్రిటిష్ పాలకుల గుండెల్లో ప్రకంపనాలు పుట్టించింది. ఆ కాలంలో దేశవ్యాప్తంగా అనేక విప్లవాత్మక ఉద్యమాలు తలెత్తాయి. సమరశీల జాతీయవాదులు స్వదేశీతో పాటు సహాయ నిరాకరణకు పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వదేశీ ఉద్యమాన్ని, విదేశీ వస్తు బహిష్కరణను బలపరిచింది. 1906లో కలకత్తాలో అనుశీలన సమితి అనే విప్లవాత్మక సంస్థను ఉపేంద్రనాథ్ దత్త, భరేంద్ర కుమార్ ఘోష్, ప్రమోద్ మిత్రా స్థాపించి బాంబులతో దాడులు జరిపారు. బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబడ్డ అనుశీలన సమితి సభ్యులపై అలీపూర్ కుట్ర కేసు నమోదు చేశారు. ఈ అలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితులుగా శ్రీ అరవిందో ఘోష్ను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వందే మాతరం ఉద్యమం క్రమంగా విస్తరించింది. దానికి కారణం ముట్నూరి కృష్ణారావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, మునగాల రాజాగారు. వీరు ఈ ఉద్యమాన్ని తీవ్రంగా నిర్వహించారు. వందే మాతర ఉద్యమం వ్యాప్తి కొరకు కృష్ణాపత్రిక, స్వరాజ్యపత్రిక, నవయువ పత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రభారతి, ఆంధ్రకేసరి మొదలైన వార్తాపత్రికలు ప్రజలలో చైతన్య స్ఫూర్తిని కలిగించాయి. 1907 ఏప్రిల్ నెలలో ముట్నూరి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించాడు. విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, తెనాలి మొదలైన ప్రాంతాల్లో నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయి. 1907 ఏప్రిల్ 27వ తేదీన జరిగిన రాజమండ్రి సభలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు వేదికపైన బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని అనువదిస్తూ భరత కండంబు చక్కని పాడి ఆవు అనే పద్యం చదవడంతో అక్కడ హాజరైన ప్రజలందరూ ఎంతో భావోద్వేగానికి గురైనారు. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు బ్యాడ్జీలు కట్టుకుని వందే మాతరం అని నినాదం చేస్తుంటే ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వారిని సస్పెండ్ చేశాడు. 1907 మే 31వ తేదీన కాకినాడలో తలపెట్టిన వందే మాతరం ఊపందుకుంది. 1909 ఫిబ్రవరి 18వ తేదీన కోటప్ప కొండపైన జరిగిన జాతరలో పోలీసులపై దాడి చేసినందుకు పోలీసులు చిన్నప్పరెడ్డిని దారుణంగా కొట్టారు. ఆ సమయంలో చిన్నప్పరెడ్డి వందే మాతరం అంటూ అరుస్తాడు. దాంతో అక్కడ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. వందే మాతర ఉద్యమం కాలంలో మొట్టమొదటిసారిగా ఉరితీయబడిన వ్యక్తి చిన్నప్పరెడ్డి. 1909 ఏప్రిల్ 6వ తేదీన తెనాలిలో బ్రిటిష్ అధికారులపై బాంబులతో దాడి జరిగింది. ఈ కేసులో ముద్దాయి తరఫున టంగుటూరి ప్రకాశం పంతులు గారు సమర్థవంతంగా వాదించి శిక్ష తప్పించాడు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీర
లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఆ కాలంలో వందేమాతర ఉద్యమం కొరకు బాలభారతి సమితి, మహిళా సమితి, స్వదేశీ సమితి లీగ్, వందేమాతర రక్షణ లీగ్, యువజన స్వరాజ్య సమితి, లాలా లజపతిరాయ్ విద్యా అభివృద్ధి సంఘం, జాతీయ పాఠశాల, జాతీయ కళాశాల మొదలైన సంస్థలు ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఈ దేశం ఈ రాజ్యం, ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి దురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి. ఇక హైదరాబాద్ స్టేట్లో వందేమాతరం ఉద్యమం నేటి తెలంగాణ రాష్ట్రం స్వాతంత్ర్యానికి ముందు నిజాం పాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉండేది. నిజాం ప్రభుత్వం వందేమాతరం పాడడాన్ని నిషేధించింది. అంతకుముందే 1938 సెప్టెంబర్లో స్టేట్ కాంగ్రెస్ను నిషేధించింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. 2 నెలల పాటు కొనసాగి గాంధీజీ సూచన మేరకు ఆగిపోయిన ఈ సత్యాగ్రహ ఉద్యమం విద్యార్థులను అపూర్వంగా కదిలించింది. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా, వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా, తన తనుబాలతో కోరు నేర్పిందిరా, మరి గుయ్యల్ని గుయ్యాల చేసిందిరా, ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. ఈ చైతన్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంగా పర్యవసించింది. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో 1938లో వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థుల నాయకత్వంలో ప్రారంభమైంది. ఇది నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి సంఘటిత రాజకీయ ఉద్యమంగా చరిత్రలో నమోదైంది. సంస్థానంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు సమ్మెలో చురుగ్గా పాల్గొన్నారు. ఫలితంగా వందలాది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇలా బహిష్కరణకు గురైన విద్యార్థులను ఏ విశ్వవిద్యాలయంలో చేర్చుకోరాదు అని ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు లెటర్లు రాశారు. అయితే నాగపూర్ విశ్వవిద్యాలయం వారు ఈ బహిష్కృత విద్యార్థులను చేర్చుకున్నారు. 1911 సంవత్సరం డిసెంబర్ నెలలో హార్డింగ్ 2 ఢిల్లీ దర్బార్ ఘనంగా నిర్వహించిన సందర్భంలో జార్జ్ 5 రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నానని ప్రకటించారు. అంతేకాకుండా బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత బెంగాల్ రాష్ట్రాన్ని బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాలుగా విభజన చేశారు. ఈ విధంగా వందేమాతరం ఉద్యమం అనేది వివిధ దశలలో సాగి 1911వ సంవత్సరంలో ముగిసినప్పటికీ భారతీయ సంస్కృతిలో వందేమాతరం విలీనమైనది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన సమయం ఉదయం 6 గంటలకు ఆకాశవాణి మొదటిసారిగా వందేమాతరం గీతాన్ని ప్రసారం చేసింది. పండిట్ ఓంకార్నాథ్ గారు తొలిసారి రేడియోలో వందేమాతరం ఆలపించారు. దేశరాగంలో స్వరపరిచిన ఈ వందేమాతరం దేశీయత సంస్కృతి విలువలకు ప్రతీకగా ఆకాశవాణి ప్రతిరోజు ఉదయం తన ప్రసారానికి నాంది సూచకంగా అసంఖ్యాక శ్రోతలను మేలుకొలుపుతుంది. జై హింద్. కోటి
तुम्हाराई प्रतिमा गरी मंदिरे मंदिरे वंदे मातरम वंदे मातरम। त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि कमला अमला मतुला सुजला सुफला मातरं वन्दे मातरम् वन्दे मातरम्। श्यामला सरला सुस्मिता भूषिता धरणी भरणी मातरं वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। మీరింతవరకు 150 వసంతాల జాతీయ గీతోత్సవం సందర్భంగా జాతి చైతన్య స్వరం వందే మాతరం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన సమర్పణ డాక్టర్ వివి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.